హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మన మనసులో ఈ ప్రశ్న మెదులుతోంది. మన సౌరమండలం బయట అంతరిక్షం ఎలా ఉంటుంది? వాటి గురించి తెలుసుకోవాలని, వాటి గురించిన ఫోటోలు చూడాలన్న ఆసక్తి మనందరికీ తప్పకుండా ఉంటుంది. వాటి గురించి ఎన్నో ఊహాగానాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు మన సౌరమండలం బయట ఎలా ఉందో వాటి గురించిన విశేషాలు కూడా తెలుసుకోగలుగుతున్నాం. దానికి కారణం చెప్పుకోవాల్సి వస్తే అది వోయేజర్ స్పేస్ ప్రోబ్. మన దగ్గర స్పేస్ టెలిస్కోప్ ఉన్న తర్వాత కూడా మనకి వోయేజర్ 2 ఎందుకంత ఇంపార్టెంట్? మనం దీన్ని కాంటాక్ట్లో ఉంచుకోవడం ఎందుకని అంత అవసరం అని భావిస్తున్నాం? ఈరోజు మనం ఈ వీడియోలో వోయేజర్ స్పేస్ ప్రోబ్ గురించిన ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అది 1950-60 దశకం. అప్పుడు మన అంతరిక్ష పరిశోధకులకు అంతరిక్షం గురించి పరిశోధించాలి అనుకున్నప్పుడు, ఇంకా తెలుసుకోవాలనుకున్నప్పుడు వారు ఎక్కువగా స్పేస్ టెలిస్కోప్ వాడేవారు. వాటిలో కొన్ని టెలిస్కోప్ మామూలుగా ఉండేవి, కొన్ని బాగుండేవి, కొన్ని అత్యద్భుతంగా ఉండేవి. అయితే స్పేస్ ఆబ్జెక్ట్ లేదా గ్రహాలు దూరం నుంచి చూడటానికి, అలాగే దగ్గర నుంచి ఫొటోస్ తీయడానికి చాలా తేడా ఉంటుంది. మనం ఒక కొండ మీద నిల్చుని 100 మీటర్ల దూరంలో ఉన్న వారిని ఫోటోలు తీస్తే కింద ఉన్నది ఆడ మగ తెలుసుకోవచ్చు. కానీ వారి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, వారు ఎలాంటి భావంతో ఉన్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మనం వారి దగ్గరికే వెళ్లాల్సి ఉంటుంది. అంతరిక్షంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఉదాహరణకి మనం మన టెలిస్కోప్లో చూసినప్పుడు శని గ్రహం చుట్టూ రింగ్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది. ఆ రింగ్స్ లోపల చాలా ఉపగ్రహాలున్నాయి. అయితే ఉపగ్రహాల ఉపరితలం ఎలా ఉంది, అలాగే శని గ్రహం యొక్క రింగ్స్లో ఏముంది, ఏం తిరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి వాటి దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తే తప్ప తెలుసుకోలేం. ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే స్పేస్ ప్రోబ్. భూమి నుంచి బయలుదేరి అంతరిక్షంలో నిరంతరం తిరుగుతూ మన భూమిపైకి ఆ సమాచారం అంతా పంపిస్తూ ఉండాలి. ఇలాంటి ఆలోచనల వేగం పుంజుకున్నాక నాసా 1970 నుంచి 72 వరకు దీని గురించి పరిశోధనలు మొదలుపెట్టింది. దాని నుంచి పుట్టిందే ఈ ఆలోచన, ఒక స్పేస్ ప్రోబ్. మన సోలార్ సిస్టమ్ దాటుకుని ఇంటర్స్టెల్లార్లో ప్రవేశించి నిరంతరం ఫోటోలు తీస్తూ మన భూమిపైకి పంపించాలి. దానికి ద వోయేజర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దీని గురించిన పరిశోధన మొదలుపెట్టిన తర్వాత వారికి అనిపించింది ఏంటంటే, ఈ అంతరిక్షం ఎంతో పెద్దది, కేవలం ఒక్క స్పేస్ ప్రోబ్ సరిపోదు అని ఒక్కటి కాకుండా 2 స్పేస్ ప్రోబ్స్ పంపించడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ద వోయేజర్ ప్రాజెక్ట్లో వోయేజర్ 1, వోయేజర్ 2 రెండింటి పని మొదలైంది. ఈ రెండింటిని డెవలప్ చేసే పని ప్రారంభమైంది. 1977 ఆగస్టు 20 మధ్యాహ్నం 2:30 గంటలకు వోయేజర్ స్పేస్ ప్రోబ్ లాంచ్ చేసి అంతరిక్షంలోకి పంపించారు. దీని తర్వాత 15 రోజులకు 5 సెప్టెంబర్ 1977 వోయేజర్ కూడా అంతరిక్ష యాత్ర కోసం పంపించారు. 1977 ఆగస్టు 20 మధ్యాహ్నం 2:30 గంటలకు వోయేజర్ స్పేస్ ప్రోబ్ లాంచ్ చేసి ఒకదాన్ని అంతరిక్షంలోకి పంపించారు. దీని తర్వాత 15 రోజులకు 5 సెప్టెంబర్ 1977 ఇంకొక వోయేజర్ని కూడా అంతరిక్ష యాత్ర కోసం పంపించారు. తర్వాత 2 వాటి దారిలో ప్రయాణించడం మొదలుపెట్టాయి. అలాగే మనకి అంతరిక్షం గురించి ఎన్నో తెలియని విషయాల్ని తెలియజేస్తూనే ఉన్నాయి. ఈ వీడియోలో మనం వోయేజర్ 2 స్పేస్ ప్రోబ్ గురించి మాట్లాడుకుందాం. 9 జూలై 1979 వరకు భూమి నుంచి 794 మిలియన్ల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత జూపిటర్ సమీపానికి వెళ్ళింది. అప్పుడు జూపిటర్ గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మనకి భూమిపైకి పంపించింది. దాంతో అప్పటి వరకు బృహస్పతి గ్రహం గురించి ఉన్న ఎన్నో అనుమానాలు పటాపంచలయ్యాయి. దాని గురించి ఎన్నో కొత్త విషయాలు పరిశోధకులు తెలుసుకోగలిగారు. తర్వాత 26 ఆగస్టు 1981 శని గ్రహం సమీపం నుంచి వెళ్ళింది. అప్పుడు శని గ్రహం నుంచి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ నుంచి శని గ్రహం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని మనకు పంపించింది. దానివల్ల శని గ్రహానికి సంబంధించిన ఎన్నో కొత్త ఉపగ్రహాల గురించి కూడా మనకు తెలిసింది. శని గ్రహం దారి నుంచి వెళ్ళడం దానికి అత్యంత క్లిష్టమైన దశలో ఒకటి. ఇక్కడ ఎదురయ్యే సమస్యల గురించి శాస్త్రవేత్తలు కూడా అంచనా వేయలేకపోయారు. శని గ్రహం చుట్టూ 4 వైపులా ఉండే వలయాల్లో ఎన్నో పార్టికల్స్ వేగంగా తిరుగుతూ ఉంటాయి. అవి ఈ స్పేస్ ప్రోబ్ను తగులుకుంటూ కూడా వెళ్లేవి. దానివల్ల దీనికి కొంచెం నష్టం కూడా వాటిల్లింది. ఆ పార్టికల్స్ అన్నీ దీన్ని ఢీకొట్టడం ద్వారా ఒకవేళ వోయేజర్ 2 క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అని పరిశోధకులు భయపడ్డారు. దానివల్ల ఈ మిషన్ ఫెయిల్ అవుతుందేమో అని వారు ఆందోళన చెందారు. ఆశ్చర్యకరంగా అదృష్టవశాత్తు దానికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. తర్వాత అది శని గ్రహం యొక్క వాతావరణం నుంచి బయటపడింది. కాలం గడిచే కొద్దీ అది యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల గురించి కూడా ఎంతో విలువైన, అంతకుముందు తెలియని సమాచారాన్ని మనకు పంపించింది. అద్భుతమైన ఫొటోస్ని అది భూమిపైకి పంపించింది. అప్పటికి యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాల్ని పరిశీలించేంత టెక్నాలజీ మన టెలిస్కోప్స్కి ఉండేది కాదు.
దానివల్ల ఈ స్పేస్ ప్రోబ్ పంపించిన సమాచారం మనకి చాలా కొత్తగా ఉండి ఉపయోగకరంగా ఉంది. అలా మన సౌరమండలంలో భూమి నుంచి చాలా దూరంలో మన టెక్నాలజీకి అందుబాటులో లేని ఎంతో సమాచారాన్ని ఇది నిరంతరం అందిస్తూ వచ్చింది. నిజానికి శాస్త్రవేత్తలు దీన్ని సౌరమండలం బయట ఉన్న అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఉపయోగించాలనుకున్నారు. కానీ దాని ప్రయాణంలో మన సౌరమండలం గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు మనకి తెలియజేసింది. మన భూమిపైకి ఎంతో విలువైన సమాచారాన్ని, ఎన్నో విలువైన అంతకుముందెప్పుడూ చూడని ఫొటోస్ని పంపించింది. అయినప్పటికీ కూడా దాని ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఇంకా ముందుకెళ్లడం ప్రారంభమైంది. 4 అక్టోబర్ 1989 వోయేజర్ 2 యాత్రకు ఇంటర్స్టెల్లార్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత కూడా అది సౌరమండలం బయట మనకి అంతకుముందు ఎప్పుడూ తెలియని సమాచారాన్ని, అలాగే ఎన్నో ఫొటోస్ని అది పంపించడం ప్రారంభించింది. కాలక్రమంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. అన్ని ఏళ్లుగా ఇది మానవజాతికి ఎంతో విలువైన సమాచారాన్ని, మన పరిశోధకులకు అంతరిక్షం గురించి ఎన్నో విలువైన విషయాల్ని తెలియజేసింది. 28 జనవరి 2020 పరిశోధకులు అప్పటి వరకు దాన్ని గమనించిన మీదట దాన్నిక ముందుకు పంపించడం సాధ్యం కాదేమో అని దాన్ని రొటేట్ చేయడానికి కమాండ్ ఇద్దామనుకున్నారు. వాళ్ళు దాదాపు దాంతో కాంటాక్ట్ కోల్పోయారు. దాని నుంచి ఎలాంటి సిగ్నల్స్ కానీ అందుకోవట్లేదు. అందుకని వాళ్ళు దాదాపు దాని చరిత్ర ముగిసిపోయిందని అనుకున్నారు. అప్పటికి అది భూమి నుంచి 11 బిలియన్ మైళ్ళ దూరంలో ఉంది. కిలోమీటర్లో చెప్పాలంటే దాదాపు 1750 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అది ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. ప్రతి సెకండ్కి అది 8 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. అంత దూరంలో ఉన్న స్పేస్ ప్రోబ్ని కంట్రోల్ చేయడానికి, కమాండ్స్ ఇవ్వడానికి మన దగ్గర ఇంకా టెక్నాలజీ అంత అందుబాటులో లేదు. దాని ప్రయాణం ఆపకుండా ముందుకు సాగిపోయిన ఒకానొక సందర్భంలో దాంతో కనెక్షన్ మన భూమికి తెగిపోయే అవకాశం ఉందని పరిశోధకులు భావించారు. అయితే దాన్ని వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. అందుకని వారు యుద్ధ ప్రాతిపదికన రాబోయే 5 సంవత్సరాలు స్పేస్ ప్రోబ్ నుంచి సిగ్నల్స్ అందుకోవాలంటే కావాల్సిన ఫ్రీక్వెన్సీలో శాటిలైట్ డిష్ని నిర్మించడం ప్రారంభించారు. అయితే అప్పటికీ అది ఇంకా జూదన్ లాంటిది. దాంట్లో నాసా గెలుస్తుందా లేదా తెలియదు. అయితే వారు అన్ని సంవత్సరాల శ్రమని, అంత విలువైన స్పేస్ సమాచారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకని అది ఎంతవరకు విజయవంతమవుతుందో తెలియకపోయినా ఎంతో ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టుని చాలా వేగంగా పూర్తి చేయడానికి పూనుకున్నారు. ప్రారంభంలో ఈ యాంటెన్నా డిష్ నిర్మాణానికి సంవత్సరం పైన పట్టొచ్చని వారు అంచనాకొచ్చారు. కానీ వారి దగ్గర అంత సమయం లేదు. ఈ సంవత్సరంలో మిస్కమ్యూనికేషన్ జరిగిపోయి ఆ వోయేజర్ స్పేస్ ప్రోబ్ని కోల్పోతే ఇక అంతటితో దాని కథ ముగిసిపోతుంది. అందుకని సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వారు దీన్ని ఎంత వేగంగా పూర్తి చేయగలిగితే అంత మంచిదని పూర్తి ఫోకస్ దీని మీదే పెట్టారు. మొత్తానికి వారు నవంబర్ కల్లా ఈ పని పూర్తి చేయగలిగారు. ఇంజనీర్లు మరియు సైంటిస్టుల యొక్క నిరంతర శ్రమ ద్వారా మొత్తానికి ఇది సాధ్యమైంది. ఇక ఆ రోజు దీన్ని పనిచేయించాల్సిన గడియ వచ్చింది. వారి మొహాల్లో సంతోషం కురిపిస్తూ ఈ డిష్ యాంటీనా ఆ వోయేజర్ 2 స్పేస్ ప్రోబ్తో కనెక్షన్ని సంపాదించగలిగింది. దాదాపు సంవత్సరం కాలం పాటు చీకట్లో మునిగిపోయిన వాళ్ళకి ఒక వెలుగురేఖ కనిపించింది. ఈ మొత్తం వ్యవహారం అంతా మన అంతరిక్ష పరిశోధనకి ఎలాంటిదంటే మన శరీరానికి ఆత్మ లాంటిది. ఒకానొక రోజు ఇది ఇంకా చాలా దూరం ప్రయాణించి దాని శక్తిని కోల్పోయి అలసిపోయి అంతరిక్ష గర్భంలో కలిసిపోవచ్చు. అయితే అది అందించిన సమాచారం ఆధారంగా దాని విలువైన సేవల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం మన యొక్క అంతరిక్ష యాత్రని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. స్పేస్ లవర్స్ అయిన మీ అందరికీ దీని యొక్క విలువ, ప్రాధాన్యం తెలిసే ఉంటుంది. అందుకే ఒకసారి ఇది ఇంకా ఎన్నో సంవత్సరాల పాటు మనకు సేవలు అందించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.